మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. చూద్దామా ఈ మాట కూడా. మంచం మీద ఏం చేస్తున్నారంట? పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. కాబట్టి ఏంటంటే అన్న ఆలోచిస్తూ ఉంటామండి. ఆలోచనలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఎక్కడ పరుండి? మంచం మీద పరుండి. అబ్బా, దేవుడు మంచం ఇచ్చాడు, దానికోసమేనా మంచం ఇచ్చింది కదా. ఏదేదో ఆలోచిస్తాం, వాళ్ళని ఏమనాలి, వీళ్ళని ఏమనాలి, వాళ్ళ మీద ఎలాగూ ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, వాళ్ళని ఎలా పడగొట్టాలి. వాక్యం సెలవిస్తుంది కదా, మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు